మీకు సిప్ గురించి తెలుసా? సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ఎవరైనా డబ్బు సంపాదించాలి అన్నా ఉన్న డబ్బును రెట్టింపు మూడింతలు కానీ పదింతలు కానీ చేసుకోవాలి అంటే ఇందులోనే సాధ్యమవుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీన్ని ప్రారంభించేటప్పుడు ఎటువంటి ఫలితాలు కనిపించవు. ప్రతి నెల పెట్టుబడి పెడుతున్నా కూడా అది పెద్ద మొత్తంలో మనకు అనిపించదు. దీంతో ఇన్వెస్ట్మెంట్ను కొనసాగించాలని కూడా అనిపించదు. కానీ ఏదో ఒక రోజు పెట్టుబడిదారులకు సిప్ ప్రయోజనాలు అర్థమవుతాయి. స్నోబాల్ ఎఫెక్ట్ లాగా పెట్టుబడి వడ్డీ రావడం, ఆ వడ్డీ మళ్ళీ పెట్టుబడిగా మారడం, ఆ పెట్టుబడికి మళ్ళీ వడ్డీ రావడం, ఇదంతా రియల్ లైఫ్లో చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పటి నుంచో దాచుకుంటూ వస్తున్న డబ్బు కళ్ళ ముందు అలా పెరిగిపోతూ ఉంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్గా ఉంటుంది. ఈ సిప్పు పెట్టుబడి ప్రారంభమయ్యేది చిల్లరతోనే అయినా ఇది ముగిసేది మాత్రం చాలా పెద్ద మొత్తంగా ఉంటుంది. అది కొన్నిసార్లు మనం ఊహించనంత కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అసలు సిప్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. తెలుగులో దీన్ని క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక అని కూడా అంటారు. ఈ పద్ధతుల్లో మ్యూచువల్ ఫండ్లో క్రమంగా చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఫ్యూచర్లో మంచి లాభాలు పొందవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్లో ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రో కానీ, అప్స్టాక్స్ కానీ, ఫోన్పే వంటి యాప్స్లో మన అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మన అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత సిప్ ద్వారా నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం నిర్ణయించుకోవాలి. తర్వాత మన లక్ష్యాలకు తగిన విధంగా ఉండే ఫండుని ఎంచుకోవాలి. తర్వాత మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డబ్బు అమౌంట్ కట్ అయ్యి సిప్ అకౌంట్లో జమ కావడానికి మనము పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని వివరాలు పూర్తిగా ఇచ్చేసిన తర్వాత సిప్ ప్లాన్ను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ప్రతి నెల మన అకౌంట్ నుంచి కొంత డబ్బు సిప్లోకి జమ అవుతూ ఉంటుంది. అయితే ప్రతి నెల కనీసం 500 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఫండ్లలో లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ నిర్ణీత కాలం వరకు డబ్బును వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. సిప్పుపై వచ్చే లాభంపై ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ల విలువ మార్కెట్ పరిస్థితులను బట్టి తరచూ మారుతూ ఉంటుంది. సిప్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఇలా రకరకాల విభాగాలు ఉంటాయి. మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ బెటర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అని అనుకుంటే మాత్రం లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే వివిధ ఫండ్స్లోకి ఆ డబ్బును మళ్లించుకోవాలి. మనం ఫండ్ కంపెనీని సెలెక్ట్ చేసుకునే ముందు ఆ కంపెనీ చరిత్రను, పెట్టుబడి వ్యయము మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంతకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారన్నది కూడా ఇందులో ముఖ్యమే. మనం ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే ఈక్విటీ ఫండ్లు మంచివి. అదే తక్కువ కాలం పెట్టుబడి పెట్టాలి అనుకుంటే పెట్టుబడికి డెట్ ఫండ్లు బాగా పనిచేస్తాయి. మనం తక్కువ కాలం పెట్టుబడి పెట్టినప్పుడు హెచ్చుతగ్గుల విషయం గురించి అస్సలు ఆందోళన చెందకూడదు. అంటే మనము తక్కువ కాలం పెట్టుబడి పెట్టి ఉంటాము, ఆ సమయంలో అవి మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఆ టైంలో మనము ఎక్కువగా ఆందోళన చెందకూడదు. మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే దానికంటే ఎంతకాలం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేదే చాలా ముఖ్యం. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సిప్పులలో రెగ్యులర్ సిప్పు, టాపప్ సిప్పు, ఫ్లెక్సిబుల్ సిప్పు, పర్మనెంట్ సిప్పు, ట్రిగ్గర్ సిప్పు ఇలా వివిధ రకాల సిప్పులు అయితే ఉంటాయి. మనకు అనుకూలంగా ఉండే ఏ రకమైన సిప్పులో అయినా సరే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ అయితే చేస్తున్నాం, మరి రిటర్న్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే చక్రవడ్డీ లభిస్తుంది. ప్రతి నెల పొదుపు చేసేది కొద్ది మొత్తమే అయినా కాలం గడుస్తున్న కొద్దీ ఆ కొంచెం డబ్బుకే వడ్డీ పెరుగుతూ పోతుంది. అందుకే రిటర్న్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే రాబడులు మరింత పెరుగుతాయి. అందుకే తక్కువ వయసు ఉన్నప్పుడే సిప్ స్టార్ట్ చేయాలి అని అంటుంటారు. మీకు ఎంత రాబడి వస్తుందనేది మీరు సిప్ క్యాలిక్యులేటర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 ఏళ్ళున్న వ్యక్తి ప్రతి నెల 1000 రూపాయలతో సిప్ ప్రారంభిస్తే ఉదాహరణకు 12% రాబడితో అతని పదవీ విరమణ సమయంలో అంటే 60 ఏళ్లకు దీన్ని మనము రిటైర్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అతని రిటైర్మెంట్ సమయానికి 60 ఏళ్ల సమయానికి ఇవి 55 లక్షలు పొందుతాడు. అంటే అతనికి 55 లక్షలు వస్తాయి. అంటే ఈ 35 ఏళ్లలో అతను పొదుపు చేసేది 4.2 లక్షలు మాత్రమే. అంటే అతను అక్కడ ఇన్వెస్ట్ చేసేది 4.2 lakhs మాత్రమే. కానీ అతనికి వచ్చేది 50.8 లక్షలు అంటే 50.8 lakhs కేవలం వడ్డీ రూపంలో మాత్రమే వస్తాయి. అతని రాబడి మొత్తంలో అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కేవలం 7 నుంచి 8% మాత్రమే ఉంటుంది. ప్రతి సంవత్సరం టాపప్ చేసుకుంటూ సిప్ ఇన్వెస్ట్ చేస్తే ఆ రాబడులు మరింత పెరుగుతాయి. ఏడాదికి అంటే ప్రతి సంవత్సరం 10% టాపప్ ప్లాన్తో నెలకు 1000 రూపాయలతో సిప్ ప్రారంభిస్తే 35 ఏళ్లలో అతనికి వచ్చే రాబడి 1.8 కోట్ల రూపాయలు.
సాధారణంగా మనకు ఇది చూడడానికి చాలా పెద్ద సంఖ్యలా కనిపిస్తుంది, కానీ ప్రతి నెల సిప్ చేస్తూ పోతే అంత డబ్బు మీరు కూడా సంపాదించుకోవచ్చు అని మీరు గుర్తుంచుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి.